ఓకే. బ్యూటిఫుల్ సో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు వెళ్ళారు కాబట్టి ప్రాక్టికల్ గా ఏవో ఒక ఛాలెంజెస్ వచ్చే ఉంటాయి. ఇన్ని ట్రిప్స్ ఆల్రెడీ వేసున్నారు కాబట్టి. తర్వాత చేయకూడదు, ఇలాంటివి రాకూడదు అనే ఒక ప్రెప్ మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటారు కాబట్టి, ఆ ఫైండ్ అవుట్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆర్ 7 o'clockకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్ వెళ్ళాం. ఐస్లాండ్లో ఇప్పుడు గజగజగజగా వణుకుతారు. చలి ఒకటి చలి, బట్ దట్ ఈస్ ఓకే, దట్స్ అంటే మాది ప్రిపరేషన్ చాలా క్రేజీ ఉంటుంది. ఓకే. అంటే నీకు ఒక షీట్లో నువ్వు ఏ టైంకి నువ్వు ఏ వెదర్కి వెళ్తున్నావు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, కార్లో ఉంటే ఏం వేసుకోవాలి, కార్ దిగినప్పుడు ఏం వేసుకోవాలి, రాత్రి ఏం వేసుకోవాలి, పొద్దున ఏం వేసుకోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు మర్చిపోతారని తెలుసు. ప్రిపేర్ అవ్వరు కదా. ప్రిపేర్ అందరూ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వెదర్ ఐస్లాండ్ చూడాలి అని అనుకుంటారు. 0 degrees ఉంటుంది. దానికి నువ్వు 0 degreesకి వెళ్ళనోడివి ఎప్పుడు ఏం వేసుకొని నీకు ఎలా తెలుస్తుంది? అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటాయి. మనం అందరం ముందు చెప్తాం, ముందు ఫోన్ కాల్స్ అన్నీ ఉంటాయి. నేను ఒక గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో నేను పర్సనల్ గా పెట్టి మళ్ళీ ఇవి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అయినా కొన్ని మిస్ అవుతాయి. మేము తీసుకెళ్తాం ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ వన్ ఛాలెంజ్. మీరు అన్నమాట వెదర్ అంటే అన్ని ఇప్పుడు కాదు. ఇప్పుడు రేపు కెన్యా వెళ్తున్నాను, యాక్చువల్ రేపు నైట్ వెళ్తున్నా. సో వేడిగా ఉంటుంది, క్యాప్ తెచ్చుకో, క్యాప్ మర్చిపోయా మన దగ్గర ఉన్నాయి. మనకు ట్రావెల్ కిట్ ఉంటుంది. ఆ ట్రావెల్ కిట్ లో అన్ని ఐటమ్స్, నీ వాటర్ బాటిల్ దగ్గర నుంచి నీకు అన్ని ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు అవుట్డోర్, ఇప్పుడు ఏదన్నా టెంపరీ లేనప్పుడు అయితే టెంపరీ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. టెంట్ తవ్వి అన్ని పెడతాం. సో అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్, నా గర్ల్ ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్స్ తో నేను వెళ్ళినప్పుడు, నేను ప్లాన్ చేసినప్పుడు నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వెళ్ళాలి. నన్ను తిట్టడం అంటే అరే అంటారు ఫస్ట్. అన్నా వస్తారు, నేను చేస్తానని తెలుసు. నాకు అది ఇష్టం. బేసికలీ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి. నేను ఐటైక్ భావకళలో ఆనందం టైప్లో నేను ఫీల్ అవుతాను. సో అది చేసినప్పుడు ఆబ్వియస్లీ సిస్టమ్ కూడా దానికి, ఇప్పుడు నేను ఒక్కడనే చేసినప్పుడు ఎలా చేసుకుంటాను, ఏం చేయాలో తెలిసి నా వెనకాల ఇంకొక కంపెనీ ఉన్నప్పుడు ఇంకెంత బాగా చేయొచ్చు అనేది మా లెర్నింగ్. వెదర్ ఒకటి మీరు చెప్పినట్టు. రెండోది మంచి సరదా లెర్నింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మనం బోటు బుక్ చేసాం, ప్రైవేట్ బోటు, మనం వెళ్ళాలి 9ంటికి అంటే వాడు 11 దాకా వెయిట్ చేస్తాడు మనం వెళ్ళేదాకా. ఐస్లాండ్లో అలా ఉండదు, ఎక్కడ అలా ఉండదు ప్రపంచంలో. టైం అంటే 9 అంటే 9కి రాకపోతే వాడు వెళ్ళిపోతాడు. ప్రైవేట్ బోట్ అయితే నువ్వు 9 to 10 బుక్ చేస్తే నువ్వు 9:15కి వెళ్తే 45 minutes ఉంటుంది. వాడు 1 hour, వాడు 1 hour లెక్కే. నువ్వు లేట్ వచ్చాదంతా నీ బాధ. సో టైమ్ ఈజ్ టైం అనేది మనకు కొంచెం తక్కువ కదా. మన ఏమంటారు మెంటాలిటీ, అదొకటి నేర్చుకున్నా. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు అందరూ ఇదేమి మిలిటరీ డ్రిల్ కాదు కదా. కొంతమందికి పొద్దున నీకు రాత్రి నీకు ఇప్పుడు నార్దర్న్ లైట్స్ చూసాము. నార్దర్న్ లైట్స్ అనేది అసలు లైఫ్ లో మేము వెళ్ళిన సీజన్ లో అసలు వెళ్ళిన రోజు ప్రతిరోజు కనిపించింది. నేనున్న 20 రోజుల్లో 2-3 రోజులు తప్ప, అంటే నాకు నిద్ర వచ్చి బోర్ కొట్టి, బికాస్ ఐ డ్రైవ్, నాకు ఇష్టం డ్రైవ్. ఆ రోజు కొంచెం ఎక్కువ డ్రైవ్ చేసి వచ్చి నేను నిద్రపోయి చాలే చూసి బోర్ కొట్టింది తప్ప, మిగతా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 2వ రోజు 3వ రోజు నార్దర్న్ లైట్స్ అంటే చూస్తూ ఉండిపోతారు. ఆబ్వియస్లీ అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అన్ని రోజులు కాకపోయినా ఏదో ఒక రోజు ఒక ఐటెము, ఒక వైల్డ్ లైఫ్ బోట్ వెళ్ళినప్పుడు ప్రైవేట్గా 7 కంటే 7కి ఉండాలి అంటే కొంతమంది లేట్. ఆబ్వియస్లీ నైట్ నార్దర్న్ లైట్ చూస్తారు. వాడేమి ఇప్పుడు అందరూ టైం టేబుల్ వేసుకొని ఇదన్నీ చేసేయాలని ఏం రారు. ఇట్స్ రిలాక్సింగ్ థింగ్ అని ఉంటారు. సో దాంట్లో నేను మొన్న ఐస్లాండ్ రిలైజ్ అయింది ఏంటంటే, ఒక షెడ్యూల్ ఉండి ఇది ఈ టైంకి వెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ వస్తే, నువ్వు రానంటే ఓకే, నువ్వు నెక్స్ట్ దానికి జాయిన్ అవ్వు. సో ద ఫ్రీడమ్ అంతే కదా. అదొకటి ఉంటుంది. ఇప్పుడు బస్సులో పడి వెళ్ళావు అనుకో, వాడు 9ంటికి బస్సు బయలుదేరాలంటే 9ంటికి వెళ్ళాల్సిందే, లేదంటే వాడు నిన్ను అరెస్ట్ చేస్తాడు. ప్లస్ అందరూ నిన్ను ఒకలా చూస్తారు, వచ్చి నీ వల్ల లేట్ అది, ఇవన్నీ ఉంటాయి. మాకు అన్నీ వద్దు. అండ్ వాట్ వీఆర్ గ్రూప్ ఆఫ్ 12 people. నేను కాకుండా 12 people 11 people ఉంటారు, అంటే 3 కార్లు. సో 3 కారుల్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, అరే అందరు అన్ని చేయరు, చేసినా ఓకే, చెయ్యకపోయినా ఓకే. సో నైట్ ముందు రోజు ఆ గ్రూప్లో ఏదో, అరే బాబాయ్ ఇది రేపు ఈ టైము మీకు వద్దనుకుంటే మీరు చెప్తే ఏ ముగ్గురు, ఆ ముగ్గురు ఒక కారు, సో మీరు నెక్స్ట్ దానికి జాయిన్ అవ్వచ్చు. సో అలాగా ఫ్రీడమ్ పెట్టుకుంటే వెళ్ళాలి. లేదంటే ఏదో మిలిటరీ డ్రిల్ లాగా నువ్వు రావాలి, రాకపోతే వాళ్ళకి ఎందుకు, వాడు నందిరుతారు మళ్ళీ. నాకొద్దు. ప్లస్ నేను నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు నేను వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో, అలా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అలా చెయ్యాలి. అదొకటి మంచి లెర్నింగ్ యూరోప్ లో.